సో నాకు వచ్చేసి వన్ సైడ్ తలకాయ నొప్పిగా ఉంది గైస్. నా కండలకి సీక్రెట్ ఏమంటే బిర్యానీ గైస్. కబాబు 130, చిల్లీ చికెన్ 130 ಫುಲ್ಲು, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕಾಸು ಬೇಡ, ನ್ಯಾಪ್ಕ ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಅದೇ ಹಿಂದೆ ಇದೆ, ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ, ಚೆನ್ನಾಗಿದ್ರೇನೆ ಕಾಸು ಕೊಡಿ. ಓ ನೋಡೇ ಇಲ್ವಂತೆ ಬಿಡಿ, ಬೇಡ. Hey guys, welcome to Enjoy the Chulaks. Welcome to the new video. So guys, ఇప్పుడే మనం వర్కౌట్ అయితే అనమాట. మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళబడుతున్నాం అనమాట. నాది ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్ అండ్ ఆర్మ్స్ గైస్. పర్లే బాగానే కొట్టాము, బట్ ఫీల్ నహీ హాతా భయ్యా, ఎందుకో తెలియదు. ఏదో చేయాలని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చేస్తలేదు గైస్, ఫుల్ పుష్ చేస్తలేదు. ఏదో చేయాలా ఆరేసి ఊరికి అట్లా చేస్తాను అటుగా ఉంది వర్కౌట్. సో నాకు వచ్చేసి వన్ సైడ్ తలకాయ నొప్పిగా ఉంది గైస్. ఎందుకని కోచ్ని అడిగితే వాడి నిద్రకి అంటాడు. ఎందుకు తలకాయ నొప్పి వస్తుందని వాడిని అడిగితే నిద్రకి అని అంటాడు. సో నిన్న వచ్చేసి 5 hours 55 minutes అయితే పడుకున్నాం. మొన్న వచ్చేసి 5 hours 45 minutes అయితే పడుకున్నాం గైస్. నో స్లీప్ చాలు, ఫుల్ వర్క్ బ్లాగ్ని ఎడిట్ చేయాలా, షార్ట్స్ ఎడిట్ చేయాలా, ఆ కాలేజ్ది వేరే నోట్స్ అసైన్మెంట్లు అంతా అడుగుతాను, ప్రాజెక్టులు అడుగుతాను, నేను వేరే ఏమీ చేస్తలేదు. సో దాన్ని చేయాలి, లేదంటే నాకు అయ్యే ఇరు. సో అదొక బాధగా ఉంది. దాన్ని వేరే చేయాలా, మళ్ళీ నాకు వేరే ఇంటర్నల్స్ స్టార్ట్ ఉంది, దానికి వేరే చదవాలి గైస్. సో ఇంటర్నల్స్ 23rd ఏమో, ఈరోజు వచ్చేసి 14th. ఈరోజు విశ్వనాథ్ అండ్ హిస్ సన్స్ రిలీజ్ గైస్. సో చూడాలా, పదామా వద్దా అనేసి సినిమాకి. అదైతే అందరూ ట్రైలర్ చూసి సాకాదుగా ఉంది కామెడీగా, చూడాలా పదామా వద్దా అనేసి. సో దానికేసి ఇంటికైతే వెళ్ళి రెడీ, కాలేజ్కి అయితే టైం అవుతుంది. నేను కూడా పోలే, ఈరోజు పోవాలా. గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనమైతే ఫుల్ రెడీ అయితే అయిపోయాం. ఇది వచ్చేసి యూనిఫామ్ గైస్. సో ఎట్టుంది యూనిఫామ్ అంత బాగోదు. సో అయినా పర్లేదు, ఇద్దా వేసుకుని వెళ్ళాలా, లేకపోతే కాలేజ్లో అంటారు. ఈరోజు వేరే ఫ్రైడే. సో అందుకే వీడియో ఇది బట్టలు అయితే వేసుకునేది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? యూనిఫామ్ ఏం బాగుండదు అయ్యా కచ్చొత్తి గైస్. నా హెయిర్ స్టైల్ ఎట్టుంది గైస్? చాలా మంది బాగాలేదు అంటారు, లాంగ్ హెయిర్సే బాగుంది, ఇంకూ ఇప్పుడు చిన్నదిగా అయిపోయింది ఇంటికి. నాకు వేరే ధనుష్ సార్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం గైస్. నాకు ఆయన హెయిర్ స్టైల్కే నేను పెద్ద ఫ్యాన్ గైస్. సో ఇట్లా ఓమ్ ఫిలింలో ఇప్పుడు రీసెంట్గా చూసిండొచ్చు, ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసి ఇటు చేస్తారు వెనకాల నుంచి. అదైతే నాకు బాగా అది బాగా నాకు నచ్చింది. అటు వస్తామని అనుకుంటే వెనకాల నేను కట్ చేయొద్దంటే, నాకు ఎప్పుడు ఒక తెలుగు అన్న అయితే కట్ చేస్తూ ఉన్నాడు. ఆ తెలుగు అన్న వచ్చేసి రాలేదంట ఆ రోజు. సో అందుకని ఒక కన్నడ అన్నకి ములెట్ ಮಾಡಿ అంటే, సో వాళ్ళు ములెట్టు వెనకాలంతా ఫుల్ షార్ట్ చేసి ముందర కొంచెం తక్కువ కట్ చేసి కాదు, ముందరే ఎక్కువ కట్ చేసింది, వెనకాల కొంచెం తక్కువ కట్ చేసి చూడండి అంతే. అందుకని అది ఎప్పుడు పెరుగుతుందో తెలియలే. ఇంకా 3 నెలలు ఉన్నాము అటు వచ్చేకి కజ్జొత్తి ధనుష్ సార్ మార్గ రావాలా, పెరుగుతుంది కానీ ఇంకా 3 నెలలు ఉంది గైస్. సో గైస్ నాకైతే సివియర్ హెడ్ఏక్ అయితే ఉంది. ఒక సైడ్ తలకాయ ఎంత గిర్ర అంటానికి ఉడిస్తే కొంచెం పనుకోవాలని ఉంది. ఎందుకంటే 2 రోజులు 5 hours అటు పనుకునేది అయిపోయాయి. సో కొంచెం పనుకుంటాం అనుకుంటే, కానీ నేను పనుకుంటే బ్లాగ్ తినేయలే. నాకు వేరే ఈరోజు ఏం కంటెంట్ లేదు. కంటెంట్ కన్నా ఏదైనా వీడియో వేయాలా. సో దట్స్ ద కన్సిస్టెన్సీ గైస్. చూడండి, నాకు తలకాయ నొప్పి పనుకుంటే నాకు వీడియో రాదు, వీడియో ఎవరు చేసేవాళ్ళు లేదు. సో నేనే చేయాలా. సో అర్థం గైస్, యూ హ్యావ్ టు గో ఆన్. డేటే కానీ పనుకుంటే ఏం చేయలే వీడియోకి. సో అందుకని మనమైతే వీడియో అయితే చేస్తాను. స్ట్రగలింగ్. సో ఈ స్ట్రగల్ మీకేమన్నా కనిపిస్తా అంటే సో అట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
ఫుల్ గైస్ ఒక సైడ్ ఫుల్ తలకాయ నొప్పి, ముక్కులంతా బ్లాక్ అయిపోయింది. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అయినా కూడా నిన్న వేరే నేను కాలేజ్కి వెళ్ళలేదు, ఎందుకంటే నిన్న అందరూ నాకు బంద్ 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 అండ్రి, కర్ణాటకలో బంద్ అండ్రి. కానీ నేను చూస్తే కాలేజ్ అంతా ఉండే, ఎందుకంటే బందే క్యాన్సిల్ అయిపోయిందంట. సో అందుకని కాలేజ్ అయితే పెట్టి, సో నేనైతే పోలేదు. సో నాకు తెలియదు, నేను వేరే పనుకుని మళ్ళీ పని అంతా ఫుల్ కంప్లీట్ చేసేసి అడగా ఉండే గైస్. సో ఇంకెందుకు నా కష్టం మీకు. సో ఇప్పుడైతే మనమైతే రెడీ అయితే అయిపోయాం. సో మనమైతే వెళ్ళాలన్నమాట. మాట నాకు ఆల్రెడీ గిర్ర సో గిర్ర అంట, జుమ్ అంట అంది గైస్. ఈడే ఒకే ఒక సైడ్ తాకండి, నిద్రపోతే సరిపోతుంది. అదే కోచ్ కూడా చెప్పినాం. సో నిద్ర తక్కువైంది కాబట్టి తలంపు వస్తుంది. నిద్ర తక్కువ అయిందంటే ఏం చేసేది గైస్, నా మరి మీరు ఉన్నదండి 8 hours అంటూ కంపల్సరీ, 5 hours అంతా పనుకోవద్దండి. 8 to 9 hours ఇస్ మినిమం రిక్వైర్డ్ టు ఎన్ హ్యూమన్ బాడీ గైస్. సో ప్లీజ్ 8 hours పనుకోండి. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటారు అతనంతా ఫోన్లు చూడకండి. నాకు నిద్ర మెయిన్ గైస్ ఇంపార్టెంట్. కానీ ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలా, ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేయాలా, ఒక బ్యాకప్కి ఏదైనా వీడియో అయితే రెడీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ కుడిస్తే నా ఫ్రెండ్స్ ఆడైనా బయట తొడుకుని పుష్టారు అనుకోండి, అది వచ్చే కాడికి 6 గంటలు 5:30 అట్ట అయిపోను. సో అప్పుడు వచ్చి నేను ఎడిట్ చేసుకుని కూర్చోవాలా. సో అట్టే పెద్ద తలకైనా పోతుంది. అదే ఒక బ్యాకప్ ఉన్నింది అనుకోండి, అటు నుంచి అట్టే అప్లోడ్ చేసి తమ్నెయిల్ ఒకటి వేయాలా. సో తమ్నెయిల్ ఒకటి వేసి మార్క్స్ చేసుకోండి. సో అంతే గైస్. సో మనమైతే ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళబడుతున్నాం అనమాట. సరే రండి వెళ్దాం. సరే నేను వెళ్ళాలా, మీరు కూర్చుని ఆ వీడియో నట్టే చూస్తానంట. నేను వెళ్ళే కాడికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. సో గాಯ್ಸ್ మళ్ళా మహాలక్ష్మి ನೋಡಿ ಅನ್ನ ಸಾರು ತಿಂತವನೆ ನೋಡಿ. ಏನು ಸಾರ್ ಬ್ರೋ, ಮುಲ್ಲಂಗಿ ಸಾರಾ? ಹೇಳು ಬ್ರೋ, ಮುಲ್ಲಂಗಿ ಸಾರಾ ಬ್ರೋ? ಬಜ್ಜಿ ನೀನು ಕಮ್ಮಿ ಹಾಕೋರೆ ಬ್ರೋ. ಬ್ರೋ ನಿಜ ಬಜ್ಜಿ ಕಮ್ಮಿ. ಇಲ್ಲಿ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಚಿತ್ರಾನ್ನ ಯಾವಾಗ ಹೋದ್ರಿ ಇವ್ನು ಚಿತ್ರಾನ್ನ ಚಿತ್ರಾನ್ನ ಬೇಡ ಬ್ರೋ, ಇವಾಗ ತಿಂತೀನಿ ಬ್ರೋ. ನಿಜ ಈಗ ತಿಂತೀರಾ, ಮತ್ತೆ ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ ಡಯಟ್ ಫುಡ್ ತಿನ್ಬೇಕು. ಅದು ತಿನ್ನೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಇವರು ತುಂಬ ಟೇಸ್ಟಿ ಪೌಡರ್ ಹಾಕ್ಬಿಡ್ತಾರಲ್ಲ, ಸಾಯಂಕಾಲವರೆಗೂ ಹೊಟ್ಟೆನೇ ಹಸಿತಾ ಇಲ್ಲ. ಲಲಿತ್ ಚೀಸ್ ಮ್ಯಾಗಿ ಅಂತ ನೋಡಿ. ಈಗ ಈ ಕಡೆ ಹೋಗ್ತಾನೆ, ಆ ಕಡೆ ಹೋಗೋ ಅಂದರೆ ಈ ಕಡೆ ಹೋಗ್ತಾನೆ. ಲಲಿತ್ ಬಿಲ್ ಕಟ್ಟು. ಅದೇ ತಿನ್ಬೇಡಲ್ಲೋ ಬಜ್ಜಿಲು, ಸಣ್ಣ ಆಗ್ತೀಯಲ್ಲೋ. ಲಲಿತ್ ಒಬ್ಬನೇ ತಿನ್ಬಾರ್ದು ಬಜ್ಜಿ. ನನಗೆ ಕೊಡು. ಯಾವುದು ಒಂದು ಬಜ್ಜಿ ಕಳ್ಳ. ಇವನು ಬ್ರೋ ನೀನಲ್ಲ, ಯಾಕೆ ಭಯ ಪಡ್ತೀಯ? ಒಂದು ಸೈಡ್ ತಿಂತಾರೆ ನೋಡ್ತಿದ್ದೆ ಬ್ರೋ. ಇರೋ ರಸ ಹಾಕೊಂತವನು, ಇರೋ ರಸ ಹಾಕೋ. ఓకే గాయ్స్, సో ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము. సో డ్రెస్ అంతా చేంజ్ చేసి ఊరికేదో ఉన్నాము. సో నాకైతే ఫుల్ హెడ్ఏక్గా ఉంది. కంటెంట్ కూడా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే నేను ఆడేం తినలేదు. సో అందుకని ఇప్పుడు మనమైతే చిక్కల్ సంద్రాలో వచ్చేసి ఒక బిర్యానీ అంగడి అయితే ఓపెన్ అయింటుంది. అది మా ఇంటి పక్కలోనే. సో అక్కడికైతే వెళ్ళి మనమైతే బిర్యానీ అయితే తినబోతున్నాం అనమాట. కొత్తగా ఓపెన్ చేసిండారు. రండి వెళ్ళి మనమైతే బిర్యానీ తినేసి వస్తాం. సో నా కండలకి సీక్రెట్ ఏమంటే బిర్యానీ గైస్. చైల్డ్ ఆర్టిస్టా? సో గైస్ రండి ఇప్పుడైతే వెళ్ళి అక్కడైతే తింటాము. ಟಿಶ್ಯೂ ಪೇಪರ್ ಏನೇನಿದೆ ಇಲ್ಲಿ? ಬಿರಿಯಾನಿ ಕುಷ್ಕಾ ಕಬಾಬು, ಬಿರಿಯಾನಿ 3 ಪಾರ್ಸಲು, ಕಬಾಬ್ ಸಿಪ್ನಾ ಕಬಾಬು ಒಂದೆಷ್ಟು? 131 ಫುಲ್ಲು. ಕಬಾಬು 2 ಕೊಟ್ಬಿಡಿ ಫುಲ್ಲು.
ఊరికే తింటాం గ్యాచ్. సో ఇదే కొత్తగా ఓపెన్ అయింది చూడండి అడేమేమి ఉందనేసి. చికెన్ బిర్యానీ 130, బయట అంతా 150 రూపాయలు, 130. బిర్యానీ రైస్ అంట యాదో. సో అది వచ్చేసి 50 or 70. అది బిర్యానీ రైసు కుష్కానా, అదే బిర్యానీ రైస్. సో కబాబు ఆఫ్ వచ్చేసి 70, ఫుల్ వచ్చేసి 130. కబాబు 130, చిల్లీ చికెన్ 130 ఫుల్, చికెన్ ఫ్రై 130, ಚಿಕನ್ ಮಸಾಲಾ 130, ಪೆಪ್ಪರ್ ಚಿಕನ್ ಡ್ಯಾಶ್ ಹಾಕ್ಬಿಟ್ಟಿದೆ ರೇಟ್ ಇಲ್ಲ ಇಲ್ವಾ. ಬಾಯ್ಲ್ಡ್ ಎಗ್ 15 ರೂಪಾಯಿ, ಮೊಟ್ಟೆ 7 ರೂಪಾಯಿ ಅಲ್ಲ. ಓಪನ್ ಮಾಡಿ ಎಷ್ಟು ದಿವಸ ಆಯಿತು? 2 months. ನಾವು 2 ತಿಂಗಳಿಂದ ಇಲ್ಲೇ ಇದ್ದೀವಿ. ಹೌದಾ? ನಾನು ಮೊನ್ನೆ ನೋಡಿದ್ದೆ, ಇದ್ದಿಲ್ಲ. ಮೊನ್ನೆದ ನೋಡಿದೆ ಇಲ್ಲಿ. ರೀಲ್ಸಲ್ಲೆಲ್ಲ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು? ಹಾಂ, ಆ ರೀಲ್ಸ್ ನೋಡ್ಕೊಂಡೆ ನಾವು ಬಂದಿದ್ದು. ನಾನು ಫುಡ್ ಬ್ಲಾಗರು. ನೇಮ್ ಎಂಜಾಯ್ ದಚ್ಚು ಬ್ಲಾಗ್ಸ್. ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ದಚ್ಚು ಫ್ರಮ್ ಎಂಜಾಯ್ ದಚ್ಚು ಬ್ಲಾಗ್ಸು. ಬಟ್ ನಾವು ತೆಲುಗಲ್ಲಿ ಕಾಂಟೆಂಟ್. ತುಂಬ ಜನ ಹೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. ಹಾಂ, ఇంకా తినక ముందే చెప్పేస్తాండ. ನೀವು ಎಷ್ಟು ಇಯರ್ಸಿಂದ ಈ ಫೀಲ್ಡಲ್ಲಿ ಇದ್ದೀರಾ? ಫ್ರೆಷರಾ? ಅಂದರೆ ಫಸ್ಟ್ ಇಲ್ಲೇ ಚಿಕ್ಕಲ್ಸಂದ್ರದಲ್ಲೇ ಇಟ್ಟಿರೋದು. ಜನ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗವ್ರಾ? ಪರವಾಗಿಲ್ಲ. ಹಾಂ, ರೆಸ್ಪಾನ್ಸ್ ಚೆನ್ನಾಗಿದೆಯಾ? ಅದೇ ಬೇಕು. ಅಂದರೆ ಡೇ ಅಲ್ಲಿ ಬರ್ತಾರಾ ಇಲ್ಲ ವೀಕೆಂಡ್ಸಾ? ವೀಕ್ಡೇನಾ ವೀಕೆಂಡ್ಸಾ? ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಂ, ಪರವಾಗಿಲ್ಲ. ಪಾಪ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ತವ್ರೆ. ಶೇರ್ವಾದಲ್ಲಿ ಮಟನ್ ಶೇರ್ಬಿ. ಹಾಂ, ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ? ಎಷ್ಟದು? ಅದೇನಿಲ್ಲ, ಕಾಂಪ್ಲಿಮೆಂಟ್ರಿ. ನೀವು ನನ್ನ ನೋಡಿದ್ದೀರಾ? ನಿಮ್ಮ ರೀಲ್ಸ್ ನಾನು ನೋಡಿ, ನಮ್ಮ ರೀಲ್ಸ್ ನೋಡಿಲ್ವ ನೀವು? ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ಅಷ್ಟು ಫೇಮಸ್ ಅಲ್ಲ. దాన్ని కట్ చేసి కొట్టు. ఫోన్ల మీద ఫోన్లు వస్తుందబ్బా. నాకు కూడా నీ ఫోన్లు వచ్చేలే, మా మమ్మీకి అన్ని ఫోన్లు వస్తాయి. పాపరా గాయత్రికి ఏం పని పట్టలేదు. ಅದ ಪೋಯ್ ಪೇರೆಂಟ್ ಅಂಕಲ್ ಹೇಗಿದ್ದೀರಾ? ಹೇಗಿದ್ದೀರಾ? ನಿಮ್ಮ ಹತ್ರ ನೀವು ಚಿಕನ್ ತೊಗೊಂಡು ಇಲ್ಲಿ ಮಾಡ್ತವ್ರ ಅಂಕಲ್? ಅವ್ರ ಹತ್ರನೇನಾ ಚಿಕನು? ಅವ್ರ ಹತ್ರನೇನಾ? ಇಲ್ಲಿ ನೋಡಿ, ಒಳ್ಳೆ ಪ್ರಮೋಷನ್. ಆ ಕಡೆ ಚಿಕನ್ ಅಂಗಡಿ, ಈ ಕಡೆ ಬಿರಿಯಾನಿ ಅಂಗಡಿ. ನನ್ನ ಮಗನಿಗೆ ಈ ಕಡೆ ನನ್ನ ಮಗನಿಗೆ ಕೊಡೋದು ಕುಮಾರಣ್ಣನ ಚಿಕನ್ ಬೋನ್ಲೆಸ್ ತಗೊಳ್ಳೋದು. ಇವ್ರ ಹತ್ರನೇ ಗೈಸ್ ನಾವು ತಗೊಳ್ಳೋದು ಚಿಕನ್ ಬ್ರೆಸ್ಟ್. ದಿನ ನಾನು ರೆಗ್ಯುಲರ್ ಕಸ್ಟಮರ್. ಕುಮಾರಣ್ಣನ ಅಂಗಡಿಗೆ ಹೋದಾಗೆಲ್ಲ ನಾನು ಬಡ್ಕೊಳ್ಳೋದೇ ಆಗೋಯ್ತು. ಅಣ್ಣ ಬೋನ್ಲೆಸ್ ಕ್ಲೀನಾಗಿ ಕೊಡಿ, ಬೋನ್ಲೆಸ್ ಕ್ಲೀನಾಗಿ ಕೊಡಿ. ಅವ್ನಿಗಾಗಲ್ಲ ಅಲ್ಲಲ್ಲಿ ಕಂಪ್ನಿ ಬೋನ್ಲೆಸ್ ಬಾಯಿಗೆ ಹಾಕೊಂಡು ಕರ್ಗೋಯ್ತದೆ. ಬಾಯಲ್ಲಿ ಹಾಕೊಂಡು ಹಾಗೇನೆ ಬೇಡ. ಒಂದಕ್ಕೆ ಬಂದ್ರೆ ಇನ್ನೊಂದು ಪ್ರಮೋಷನ್ ಮಾಡ್ತವ್ರೆ ಅಲ್ಲಿ ತೋರಿಸಿ. ಕುಮಾರಣ್ಣ ನನ್ನ ಚಿಕನ್ ಅಂಗಡಿನೂ ಪ್ರಮೋಷನ್ ಅಂತ ಆ ಕಡೆ. ಅದು ಕುಮಾರಣ್ಣನ ಅಂಗಡಿ ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಕಾಸ ಹಂಗ ನಿಜಾನ? ಇರಿ ಆ ಕಡೆ ಬರ್ತೀನಿ. ಏನೋ ಹೇಳಿದ್ರು ಮತ್ತೆ ಹೇಳಿ ಹಂಗ. ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಕಾಸು, ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಕಾಸು ಬೇಡ. ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕಾಸು ಬೇಡ, ನ್ಯಾಪ್ಕ ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಅದೇ ಹಿಂದೆ ಇದೆ, ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ. ಚೆನ್ನಾಗಿದ್ರೇನೆ ಕಾಸು ಕೊಡಿ. ಕಟ್ಟಮ್ಮ ಚಿಕನ್ ಸೆಂಟರ್, ಮಟನ್ ಚಿಕನ್ ಎರಡು ಸಿಗುತ್ತೆ ಕುಮಾರಣ್ಣನ ಹತ್ರ. ನಾಟಿ ಮಟನ್, ಮಂಡ್ಯದ ನಾಟಿ ಮಟನ್ ಸಿಕ್ಕೋದು ಬನ್ನಿ. ನಾವು ಇಷ್ಟೊಂದು ಹೇಳ್ತಾ ಇದ್ವಿ, ನಮ್ಮನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರೇನೆ ಹೋಗಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೇಡ. ಮಾಡಿದ್ದೀರಾ ಅಂತ? ಓ ನೋಡೇ ಇಲ್ವಂತೆ, ಬಿಡಿ ಬೇಡ. ನನ್ನ ಫೇಸ್ಬುಕ್ಕಲ್ಲೇ ಇಲ್ಲ. ಇನ್ಸ್ಟಾ, ಯೂಟ್ಯೂಬ್ ಕುಮಾರಣ್ಣ.
ಯಾವ್ದು ಓಪನ್ ಮಾಡೋದು? ಯೂಟ್ಯೂಬ್ ಒಂದು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಬಂದರು. ಆಡ್ ದೋಸೆ ಹಾಕಿ ಪುದೀನ ಚಟ್ನಿ, ಕಬಾಬ್, ಬಿಸಿ ಬಿಸಿ ಕಬಾಬು. ಯೂಟ್ಯೂಬರ್ ನಮ್ಮದು ತೋರಿಸ್ತಾನೆ ನಾವು ಅಲ್ಲಿ ಅದೇ ಇದೇ ಬಂದಲ್ಲ. ಬನ್ನಲ್ಲ, ಎಲ್ಲ ಬಂದ್ರಲ್ಲ. ನಾವು ಕಂಟೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂಕಲ್ ಒಂದು ತಿಂಗಳಿಂದ. ಒಂದು ತಿಂಗಳಲ್ಲ, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ತುಂಬ ದಿವಸ ಆಗೋಯ್ತು. ಬಟ್ ಒಂದು ತಿಂಗಳಿಂದ ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಮಾಡ್ತೀವಿ. ಟೈಮ್ ಇರಲ್ಲ ಅಷ್ಟೇ, ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾನಲ್ಲ ಅಣ್ಣ. ನನ್ನ ವಿಡಿಯೋಸ್ ನೋಡ್ತವ್ರೆ, ಬಂದು ಇದು ಮಾಡ್ತಾರೆ. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದು ಮರಿಬೇಡಿ ಅಂತ. ಗೂಗಲಲ್ಲಿ ರಿವ್ಯೂ ಹಾಕ್ಬೇಕಾ? ಹಾಕುವ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್.